పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగిపోతుంది. మరి అది తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్యమో లేదంటే వ్యూహాత్మక ప్రోత్సాహమో తెలియదు కానీ అక్కడ స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ స్థానికులే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి బంగ్లాదేశ్లో నివాసం ఉంటున్న వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు నెలకొంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అసలు అక్కడ పూర్తి స్థాయిలో టెర్రరిస్టులు ప్రజాపాలన పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. దొంగలందరూ కూడా మంత్రులు అయిపోయి ఉన్నారని సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా భారతదేశంతో బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన అడుగులు కానీ, శాంతియుతంగా జరిగిన ఒప్పందాలు కానీ, వీటన్నిటి నేపథ్యంలో కూడా తాత్కాలిక అల్లర్లు పూర్తిగా బంగ్లాదేశ్ సర్వనాశనం చేయడానికి తోడ్పడుతున్నాయని కూడా సోషల్ మీడియా వేదికగా అక్కడున్న యూత్ అయితే ప్రతిఘటిస్తూ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో అల్లర్లు చూసుకున్నట్లయితే షేక్ హసీనా బంగ్లాదేశ్లో అల్లర్లు ప్రారంభమైన నేపథ్యంలో ఆవిడ బంగ్లాదేశ్ని వదిలేయడం జరిగింది. బంగ్లాదేశ్ని వదిలేసి భారత్కి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో వరుసగా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ సోషల్ మీడియా పైన విధించిన ఆంక్షల నేపథ్యంలో యూత్ కూడా అక్కడ పార్లమెంట్ పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న మొత్తం పార్లమెంట్లో కూడా అటాక్ జరగడం తర్వాత పూర్తిగా పరిస్థితులు అయితే మారిపోయినాయి. అయితే తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం చూసుకున్నట్లయితే షరీఫ్ ఉస్మాన్ హైదీ కాల్చి చంపబడిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అంతర్గత అశాంతి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే అక్కడ రాజ్యం వెళుతున్నాయి. అయితే ఎక్కడ చూసినా కానీ గన్ కల్చర్ అక్కడ బాగా పెరిగిపోయింది. వీటితో పాటుగా రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఒక నడి రోడ్డు పైన దేహశుద్ధి చేసి మాబ్ లించింగ్ అంటే మోకదాడి కూడా జరిగి అతన్ని నిలువున కాల్చివేయడం కూడా ప్రకంపనలే రేపింది. ఈ నేపథ్యంలోనే అతను చంద్రదాస్ హత్యకు సంబంధించి భారతదేశం కూడా తీవ్రంగానే ఖండించడం జరిగింది. అయితే ఈ శాంతి అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు ఒక కామన్ డైలాగ్, చంద్రముఖి సినిమాలో ఉండే కామన్ డైలాగ్, పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడండి అని. ఒకప్పటి పాకిస్తాన్తో ఒకప్పుడు సఖ్యతగా మెలిగి విభజిత బంగ్లాదేశ్ కోసం పూర్తి స్థాయిలో పోరాడే నాడు భారతదేశం సపోర్టుతో కొత్తగా దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ ఆ రోజు వరకు ఇండియాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే వచ్చింది. ఇండియా కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళకి సలహాలు, సూచనలు, ప్రోద్బలాన్ని అందిస్తూనే వచ్చింది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా అక్కడ నుంచి దిగిపోయిందో ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా పాకిస్తాన్ లాగా మారిపోయిన బంగ్లాదేశ్ అక్కడ ఉన్న హిందువులపైన, ఎస్పెషల్లీ ఇండియన్స్ పైన భౌతిక దాడులు పాల్పడుతూ వారిని కిరాతకంగా చంపడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అంతర్గతంగా కాదు, రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలని పూర్తిగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా చేస్తుందని అంతర్జాతీయంగా వ్యవహారాలు చూసుకునే నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ రెండు దేశాలకు సంబంధించి అక్కడ ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భారతదేశంతో చర్యలు జరిపి అక్కడ ఉన్న వారిపై పూర్తిగా దాడులు జరగకుండా నియంత్రించగలదా, లేదంటే ఇటీవల చొరబాటుదారుల పేరుతో బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇండియాలోకి వచ్చారు, వారందరిపై చర్యలు తీసుకుంటే అక్కడున్న వారి పరిస్థితి, ఇక్కడున్న వారి పరిస్థితి ఒకే రకంగా ఉంటుందని భారతదేశం అయితే రియాక్ట్ అవడం అయితే జరిగింది. మరి ఇండియాలో ఉంటున్న బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవడం అనేది మొదలు పెడితే బంగ్లాదేశ్లో చాలామంది వరకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి భారతదేశం దీని గురించి ఇంకా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం రియాక్ట్ అయిన పరిస్థితులు అయితే కనబడడం లేదు. ప్రస్తుతానికి చర్చల పరంగానే మొత్తం నడుస్తూ ఉంది. ఈ చర్చలు ఎంతవరకు వెళ్తాయి, ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించగల శక్తి సామర్థ్యాలన్నీ కూడా భారత్ మీద ఉన్నాయి. కానీ వాటిని ఏ రకంగా బంగ్లాదేశ్ని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్పై పట్టు సాధిస్తుందా, లేదంటే ఇక యుద్ధ వాతావరణాన్ని తీసుకొని పాకిస్తాన్ అండతో బంగ్లాదేశ్ రెచ్చిపోయినా కానీ ఇండియా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.